మీలో ఎవరికైనా మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తాయా? ఒకవేళ మీకు మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉంటే ఈ రెసిపీని ట్రై చేయండి. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. బ్రెడ్, మిల్క్ బ్రెడ్ లేకపోతే బ్రౌన్ బ్రెడ్, ఎనీ బ్రెడ్ ఆఫ్ యువర్ చాయిస్. ఆ బ్రెడ్ తీసుకొని కొంచెం గీ వేసుకుని ప్యాన్లో 2 sides బాగా టోస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 2 pieces ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు అదే చాలా ఎక్కువ అనిపిస్తుంది. దీంట్లో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే డార్క్ చాక్లెట్. నేను ఇక్కడ అమూల్ డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను. మీకు ఎన్ని క్యూబ్స్ కావాలంటే అన్ని క్యూబ్స్ పెట్టుకోవచ్చు. నాకు 4 is enough. లేకపోతే మీరు కండెన్స్డ్ మిల్క్ కూడా యూస్ చేయొచ్చు, బట్ నాకు డార్క్ చాక్లెటే నచ్చింది. సో అది పెట్టేసి సెకండ్ స్లైస్ దాని మీద పెట్టి మళ్ళీ బాగా టోస్ట్ చేసుకోండి. బాగా బ్రౌన్ అయ్యేంత వరకు టోస్ట్ చేసుకోండి. వన్స్ ఇట్ ఈస్ ఇన్ దిస్ కలర్, అప్పుడు కొంచెం సిమ్ చేసి మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల బాగా సాఫ్ట్ అయిపోతుంది. అప్పటికే చాక్లెట్ అన్నదంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది మిడిల్లో. ఈ మిల్క్ ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఎక్కువ మిల్క్ వేసుకుంటే ఇంకెక్కువ టేస్ట్ ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ చూస్తున్నారా? చూస్తుంటేనే మళ్ళీ టెంప్ట్ అయిపోతున్నా. నాకు మౌత్లో వాటర్ వస్తున్నాయి. అంత బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి రెసిపీ. ఇఫ్ యు ఆర్ లైక్ మిడ్ నైట్ క్రేవింగ్స్ అలా ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా వితిన్ 5 minutesలో అయిపోతుంది రెసిపీ. దాని తర్వాత మా ఫ్రెండ్కి జస్ట్ ఓన్లీ చాక్లెట్ కావాలి వితౌట్ మిల్క్ అంటే మళ్ళీ ఇంకా 2 బ్రెడ్ స్లైసెస్ని మళ్ళీ టోస్ట్ చేసి దాంట్లో మిడిల్ జస్ట్ చాక్లెట్ పెట్టి వి కంప్లీటెడ్ ద డిష్. మీకు కూడా నచ్చిందా నా డిష్? ట్రై చేస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. Bye. See you in the next video.